హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ జోష్న. నేను ఈరోజు ఒక మంచి హెల్దీ రెసిపీ చేసి చూపిస్తాను. రాగి సూప్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చేసి చూపిస్తాను. ఈ రాగి సూప్ పిల్లలకి ఇవ్వడం వల్ల వారి ఎదుగుదల బాగుంటుంది. ఇంకా రాగుల్లో ఎక్కువగా కాల్షియం ఉండడం వల్ల బోన్స్ స్ట్రాంగ్ అవ్వడానికి యూజ్ అవుతుంది. ఇంకా చిన్నపిల్లలు హైట్ పెరగడానికి ఈ సూప్ బాగా యూజ్ అవుతుంది. ఇది చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ఈ సూప్ని తాగవచ్చు. ఇంకా షుగర్ పేషెంట్స్ కూడా ఈ సూప్ని తాగొచ్చు. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఇంకా నైట్ డిన్నర్లోకి చాలా బాగుంటుంది. ఈ రెసిపీని ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు. ముందుగా దీనికోసము నేను కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని రెడీ చేసేసుకున్నాను. కొద్దిగా జింజరు, గార్లిక్, ఆనియన్, ఇంకా పీస్, క్యారెట్ ముక్కలు, బీన్స్, పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసుకొని పెట్టేసుకోండి. మీరు ఎక్స్ట్రా వెజిటేబుల్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఈ సూప్ని ప్రిపేర్ చేయడం కోసము నేను ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు రాగి పిండిని వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి వాటర్ వేసేసుకొని ఉండలు లేకుండా కలిపేసుకొని పెట్టేసుకోవాలి. మనం కొద్ది కొద్దిగా వాటర్ వేసేసుకుంటూ కొంచెం దీనిని ఉండలు లేకుండా చేసేసుకొని పెట్టేసుకోవాలి. మనం ఇది డైరెక్ట్ వేస్తూ ఉంటే వాటర్లో ఉండలు కడుతుంది. అందుకే ఇలా వాటర్ వేసేసుకొని ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఇందులో ఒక 1 టీ స్పూన్ వరకు బటర్ని వేసేసుకోండి. మీరు బటర్ ప్లేస్లో ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది కాస్త కరిగాక ఇందులో జింజర్, గార్లిక్ని వేసేసుకొని కాస్త పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంకా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోండి. ఇంకా ఆనియన్స్ని కూడా వేసేసుకొని ఇవి కాస్త ఫ్రై అయ్యేంత వరకు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని ఇందులో వేసేసుకోవడమే. పీస్, క్యారెట్, బీన్స్, ఇంకా మీకు నచ్చితే టమాటా ముక్కలు కూడా వేసేసుకోవచ్చు. అది మీ చాయిస్. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ సాల్ట్ను వేసేసుకోండి. సాల్ట్ను మీరు టేస్ట్కి తగ్గట్టు వేసేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ పాటు స్లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ సరిపోతుంది. ఈ వెజిటేబుల్స్ మరీ ఎక్కువగా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. చూడండి, ఇప్పుడు వీటిని ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఇందులో మనము వాటర్ని వేసేసుకోవాలి. నేను 3 గ్లాసెస్ వరకు వాటర్ని వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ రాగి పిండికి 1 గ్లాస్ వాటర్ని తీసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టేసుకొని ఇవి కాస్త మరిగేంత వరకు మనం వీటిని మరిగించుకోవాలి. చూడండి, వాటర్ మరిగిపోతున్నాయి. ఇప్పుడు మనం ఇందులో ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న రాగి పిండిని ఇందులో వేసేసుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడే మనము దీనిని వేసేసుకోవాలి. మళ్ళీ ఒకసారి కలిపేసుకొని వేసేసుకోండి. ఇది వేసుకున్న తర్వాత మనం వెంటనే కలిపేసుకోవాలి, లేకపోతే మనకి ఇది ఉండలు కడుతుంది. ఇలా కలుపుకుంటే మనకు ఇలా లూజ్గా ఉంటుంది. ఇప్పుడు దీనిని ఒక 5 మినిట్స్ పాటు బాయిల్ చేసేసుకోవడమే. 5 మినిట్స్ సరిపోతుంది. ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని ఒకసారి 5 మినిట్స్ పాటు బాయిల్ చేసుకోండి, సరిపోతుంది. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి, లేకపోతే మరీ దగ్గరకు వస్తుంది. ఇప్పుడు దీనిని ఒక బౌల్లోకి వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. అంతేనండి. ఇది వేడివేడిగా తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.